ఎవరి గురించమ్మా పిలుస్తున్నారు? మా రామయ్య గారు వచ్చారు గురువుగారు. వేసిన తాళాలు వేసినట్టే ఉంటే రామయ్య గారు ఎలా వస్తారమ్మా? లేదండి, వచ్చారు. సరేనమ్మా, నేను తాళాలు వేయటం మర్చిపోయానేమో. మీరు పూజ కానివ్వండమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. అలాగేనండి. గురుగారు, ఏమిటమ్మా ఇప్పుడొచ్చారేంటి? ఇంతకు ముందే వచ్చానండి. ఈ రాత్రికి నేను కూడా ఇక్కడే నిద్ర చేద్దాం అనుకుంటున్నాను. ఓ అలాగా. అవును, అన్నట్లు స్వామివారి మెడలో లక్షల రూపాయల నగలు అలంకరించారు కదా. అవును తల్లి. ఇప్పుడు వీళ్ళిద్దరినీ లోపలే వదిలేసి వెళ్ళిపోతున్నారు. పొరపాటున నగలు కొట్టేశారనుకోండి, ఆ నేరం మీకు చుట్టుకుంటుంది. పాపం ఆ మైథిలి శుభప్రద అలాంటి వారు కాదమ్మా. కాకపోయినా గుడి రూల్స్ ప్రకారం ఎవరిని గుడి లోపల పడుకోనివ్వరు కదా. అవుననుకోండి. అవుననుకోండి కాదు, వీళ్ళని కనుక మీరు లోపల ఉండనిస్తే కమిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంత మాట ఎందుకులేండి, గుడి బయటే ఉండమని చెప్తాను. మళ్ళీ నేను చెప్పానని చెప్పకండి. అలాగే తల్లి. అమ్మ మైథిలి, మీరు మరోలా భావించకండి. గుడి రూల్స్ ప్రకారం ఎవరూ గుడి లోపల ఉండకూడదమ్మా. పూజైనా నిద్రైనా గుడి బయటే చెయ్యాలి. పంతులు గారు, అదేంటి? క్షమించండమ్మా, మీరు బయటికి వెళితే నేను తాళాలు వేసుకుంటాను. అమ్మ మైథిలి, పదమ్మా. స్వామివారి సేవ ఎక్కడ చేస్తే ఏముంది, పద.